ఆశీర్వదింపబడిన దేశము. వెయిట్ మెన్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద అన్ని దేశాల కన్నా ఆశీర్వదింపబడిన దేశాలు ఏవి? రెండు రాజ్యాలు లేకపోతే రెండు దేశాలు ఇమ్మీడియట్గా జ్ఞాపకానికి వస్తాయి. ఒకటి ఇజ్రాయెల్ దేశం, రెండు అమెరికా దేశం. ఈ రెండు దేశాలు నిజమైనటువంటి దేవుణ్ణి కొలుస్తున్నటువంటి దేశాలు. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు, అమెరికా దేశాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నారు. కానీ ఈ రెండు దేశాలు ఏర్పరచబడిన విధానాలు వేరే వేరేగా ఉంటాయి. ఎందుకు వేరేగా ఉన్నాయంటే, ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఒక శేషముగా, అంటే భూమి అంతా అన్ని రకాల రాజ్యాలు దేశాలలో ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు స్థాపించారు. ఒక వ్యక్తిని పట్టుకున్నారు, అబ్రామ్ని. తనకి విశ్వాసమును బలపరిచి ఆయన దేవుడని బయలుపరుచుకుని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ముసలోడైనటువంటి అబ్రాము 99 వయసు, 99 ఏళ్ళు. ఆ వయసులో కుమారుని ఇస్తారు, ఇస్సాకు. ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కవల పిల్లలకు అంటాడు. కవల పిల్లలకన్నీ పెద్దవాడు భోజనానికి అమ్ముడిపోతాడు. భోజనానికి అమ్ముడిపోవడం ఏంటండి అంటే, ఒక భోజనానికి తన పెద్దరికాన్ని, జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేస్తాడు యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని కొనుక్కుంటాడు. అందుకని పెద్దోడైపోయాడని కాదు, కానీ దేవుని పట్ల మక్కువ కలిగి, భయం కలిగి ప్రార్థన చేసేవాడుగా మారిపోతాడు. అప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తాడు, పేరు మారుస్తాడు ఇజ్రాయెల్ దేశంగా. నేడు మనము చూస్తున్నటువంటి దేశము ఇజ్రాయెల్ దేశం. అదే దేశం అంటే యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు 12 గోత్రాలుగా, ట్రైబ్స్గా అయిపోతారు. ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో వారే ప్రజలు, పరిపాలకులుగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ దేశాన్ని, కనుక ఆశీర్వదింపబడుతుంది దేశం. ఇప్పటికీ కూడా దేవుడు కాపాడతారు దేశాన్ని. అంతేకాకుండా ఇంచుమించు 400 సంవత్సరాల క్రితం బ్రిటన్ నుండి కొంతమంది వెతుకుతూ ఒక నావలో అమెరికా దేశాన్ని కనుక్కుంటారు. అప్పుడు అమెరికా లేదు, చరిత్రలో లేదు. ఆ దేశాన్ని కైవసం చేసుకుని ఆ దేశంలో ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదివి, ప్రభా నువ్వు మా దేవుడిగా ఉండు, నీవు మమ్మల్ని ఆశీర్వదించు, మేము మీ కట్టడలను మేము అనుసరిస్తాం అని స్థాపించబడుతుంది ఆ దేశం. అంటే దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడినటువంటి దేశం. అందుకే అమెరికా దేశంలో ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ యుఎస్ఏ అని ఎలాంటి వారైనా ఆ మాటతో వారి స్పీచ్లు క్లోజ్ చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి డిస్పెన్సేషన్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలకులు దేవుడికి దూరమైనటువంటి వారు. అందుకే దేవుడు వారిని కూడా విసర్జించారు. అందుకే అమెరికా చాలా అల్లకల్లోలంగా తయారైంది. అయితే దేవుని బిడ్డలారా, వారి కరెన్సీ నోటు మీద కూడా, ప్రతి కరెన్సీ నోటు మీద వారి సాక్ష్యం ఉంటుంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని, దేవుని అందులో మేము నమ్మిక ఉంచి ఉన్నాము అని. అందుకు వీరు దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకోవటానికి గల కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం కీర్తనలు 33వ కీర్తన 12వ వచనంలో రాయబడిన మాట, యెహోవాగా గల దేవుడు, యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. అంటే దోస్ హూ మేక్
God, their trust, or those who trust in God are blessed. ఎవరైతే నిజ దేవుణ్ణి వారు దేవుడిగా వారి పరిపాలకుడుగా పెట్టుకుంటారో వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్. అందులోనే ఉంది ఆశీర్వాదం. అంతేకాదు, దేవుడు వారిని స్వాస్థ్యముగా ఎన్నుకుంటాడట. గాడ్ విల్ మేక్ దెమ్ హిజ్ ఇన్హెరిటెన్స్. ఆయన ఆస్తిగా, ఆయన సొంతంగా ఆయన నియమించుకుంటాడు. అందుకు దేవుని బిడ్డలారా, మనము మన దేవుణ్ణి, నిజ దేవుణ్ణి మనము మన రక్షకుడిగా, మన నాయకుడిగా, మనల్ని నడిపించేవాడిగా, ఆయన పరిపాలనలో నేను ఉన్నాను అని మనం నమ్మి ఆయన్ని వెతుకుతూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయనకి ఏవైనా మనం వ్యక్తపరుస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దోస్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆర్ బ్లెస్డ్. వారు ఆశీర్వదింపబడిన వారు. అండ్ గాడ్ విల్ మేక్ దెమ్ హిజ్ ఇన్హెరిటెన్స్. ఎంత ఆస్తి అండి! మనము ఆయన్ని దేవుడిగా పెట్టుకుంటే మనల్ని ఆయన ఆస్తిగా మనల్ని పెట్టుకుంటారు. ఎంత గొప్ప విషయం కదా! మన దగ్గర ఏముందండి, మనల్ని ఆస్తిగా పెట్టుకోవటానికి అనుకుంటారు. మీ విలువంతా ఆ ఒక్క మాటలో ఉందండి. దేవుడే మిమ్మల్ని ఆయన ఆస్తిగా పెట్టుకుంటే, దేవుడే మిమ్మల్ని ఆయన ధనముగా పెట్టుకుంటే, దేవుడే మిమ్మల్ని ఆయనకు ఉన్నటువంటి విలువైనటువంటి వారుగా ఆయన పరిగణిస్తే నీకెంత విలువ ఉంది ఒకసారి ఆలోచించు. నువ్వు విలువ లేనటువంటి వ్యక్తి అనుకుంటావు, నువ్వు దేనికి పనికిరానటువంటి వ్యక్తి అనుకుంటావు. నిజమే, పనికిరాని మనల్ని ఆయన మనల్ని ఆస్తిగా పెట్టుకోవటానికి గల ఏకైక కారణం ఏంటంటే, ప్రభా నువ్వు మా దేవుడివి, మేము నీ ప్రజలమే, మమ్మల్ని కనికరించు అని ఆయన మీద ఆధారపడటం బట్టి మనల్ని ఆయన ఆస్తిగా ఆయన పరిగణిస్తాడు. ఎంత గొప్ప విషయం కదా! మన బంధువులు, మన తల్లిదండ్రులు, మనకు ఉన్నవారు, ఇంకా అధికారులు, మన పరిపాలకులు మనకు విలువ లేనటువంటి వారు అని మనల్ని పక్కకు తీసి పడేస్తారు. అందుకే రీసెంట్గా మీరు వినుంటారు ఒక మాట, ఆ పనికిరానటువంటి వారు వేసే ఓట్లు అని మనల్ని సంబోధించి మాట్లాడారు. మనం పనికిరాని వారు అన్నమాట. మన ఓటు కూడా విలువ లేదు. మనల్ని డబ్బులతో కొనియచ్చు అని డబ్బులు గుర్డితనంతో, డబ్బులు పిచ్చోళ్ళు మనల్ని అంత విలువ లేనటువంటి వ్యక్తులుగా తీసి పాడేస్తే, దేవుడు అంటున్నారు ఆయన స్వాస్థ్యము మనం, ఆయన ఆస్తి మనం. జ్ఞాపకం చేసుకుందాం. అందుకే యెహోవాని మనం దేవుడిగా మనము పెట్టుకోవాలి. యెహోవాని మనం దేవుడిగా పెట్టుకున్నటువంటి వారు ఆశీర్వదింపబడును గాక. 33వ కీర్తన 12వ వచనం. ఆ దేవుడే మీకు స్వాస్థ్యమా? ఆ దేవుడే మీకు దేవుడా? లేకపోతే మీ పిల్లలు మీకు దేవుడా? మీ కడుపు మీకు దేవుడా? మీ భోజనం మీకు దేవుడా? మీ బంగారం, మీ ఆస్తి మీకు దేవుడా? కొంతమందికి వారి కులమే దేవుడు, కొంతమందికి వారి స్వగ్రామమే దేవుడు, కొంతమందికి వారు పొలిటికల్ పార్టీయే దేవుడు. నా మట్టుకైతే యెహోవా నా దేవుడు. నీ దేవుడు ఎవరు ఈరోజు? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ దేవుణ్ణి మేము సమీపించలేము. ఎందుకంటే సమీపించరాని దివ్యమైన తేజస్సులో వసించువాడని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. కనుక ఆయన దగ్గరికి మేము వెళ్ళటానికి
మధ్యవర్తిగా వచ్చినటువంటి దైవత్వములో పరిపూర్ణుడైన యేసు ప్రభుల వారిని బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి, దేవా తండ్రి అని దేవుణ్ణి పిలవగలిగినటువంటి స్తోమతను మాకు కలుగు చేశారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ ఉదయం మీ స్వకీయం మేము, మీ సొంతం మేము, రాజులైన యాజక సమూహము, నీవు మా దేవుడివి, మేము నీ జనులమే. మమ్మల్ని ఆశీర్వదించు, నా దేశాన్ని రక్షించు, నా దేశానికి నువ్వు దేవుడిగా నిలవబడు. నీవే మమ్మల్ని ఆశీర్వదించి పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయగలిగిన దేవుడివి నీవు అని నీ మీద ఆధారపడి నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ నీ మీద మేము ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నాం కనుక మమ్మల్ని నడిపించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.